శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సావిత్రి యముల సంవాదం. మాతృభక్తి చేయి భూలోక సుఖాలను, పితృభక్తి చేత మధ్యమ అంతరిక్షలోక సుఖాలను, గురు శుశ్రూష చేత బ్రహ్మలోక సుఖాలను పొందును. ఈ 3 భక్తి నియమాలను ఎవరు పాటించరో వారు అన్ని ధర్మాలు ఆదరించిన వారే. ఎవరివి పాటించరో వారు ఆచరించు సర్వక్రియలు నిష్ఫలములు. వీరు 3 జీవించి ఉన్నంత వరకు ఇతర ధర్మసేవను మేమయూ చేయపనిలేదు. వారికి ప్రీతిని తనకు హితమును కలిగించుటయందు ఆసక్తుడై ఎడతెగక వారి శుశ్రూష చేయుచుండవలెను. వీరి సేవాధికమునకు ఆటంకం లేకుండానట్లు ఇతర కార్యములు ఏవైనా తాను చేసిననో అవి వీరికి తెలుపుచూ చేయుచుండవలెను. ఇట్లు పురుషుడు అనగా జీవుడు చేయు పనులన్నీ ఈ 3 యందే ఇముడుచున్నవి అనవిని యముడు ఇట్లనెను. సావిత్రి, నీ కోరిక నెరవేరింది కదా. నీవు అన్నట్టు పుట్టినింట నీ తల్లిదండ్రులను, పతి ఇంట మగని తల్లిదండ్రులను, మగన్ని గురువులను సేవించితివి. ఇప్పుడిక మరణించిన వారి వెంట వచ్చి వారికి చేయవలసిన సేవ పరలోకమందు ఏదియూ లేదు అనయో ఇటనే ఉండి వారికి పారలౌకిక కర్మలు చేయవలనని శాస్త్రములందు చెప్పబడి ఉన్నది కనుక మరలము. నీవిట్లు నా వెంట వచ్చుటచే నీకు శ్రమం, నాకు ఆటంకం. అందుకే నీకు ఈ మాట చెబుతున్నాను. గురువుల పెద్దల పూజలందు భక్తిగల దానవు, అది కాక నీవు సరళ ప్రవర్తనం గల పతివ్రతవు, ధర్మం మెరిగిన దానము కదా. నీవు మరలము. నీవిప్పుడు ఇంకనూ ముందుకు వచ్చిన కొలది ఇంకనూ శ్రమ మగచుండను అను సావిత్రి అతనితో ఇట్లనెను. స్త్రీలకు పతియే దైవతం, పతియే పరమగతి. సాధ్వియకు స్త్రీ పతిని అనుసరించుటయే ధర్మం. పతియే స్త్రీకి తన ప్రాణమునకు ధనమునకు ఈశ్వరుడు, సొంతదారుడు. స్త్రీకి పితయు, సోదరుడు, సుతుడు ఇచ్చినది కొంచెం మాత్రమే. అమితమగు పుణ్యధర్మ ఫలములను ఇయ్యగలిగింది పతి ఒక్కడే. అట్టి పతిని ఏ స్త్రీ పూజించకుండాను. సురోత్తమ, నా పతి పరులచే ఎచ్చటికి తీసుకొని పోబడనో, తాము స్వయంగా అయినా ఎచ్చటికి పోవనో, అచ్చటికి నేనును యథాశక్తి చేతనైనంత వరకు పోవలసినదే. దేవా, నా పతిని తీసుకొని పోవచున్న నీ వెంట నేను రాలేనప్పుడు నేను ప్రాణములనే వదలుదును. మనస్విని, అభిమానవతి అగు ఏ స్త్రీ అయినను వైధవ్యమను పాపపు అక్షరాలకు పాత్రమై అలంకారములతో సౌభాగ్య లక్షణాలతో ఉండవలసిన తాను ఆ అలంకారాలకు దూరమై ముహూర్త కాలమైనా జీవించగలదా అనగా ఆమెతో యముడు ఇట్లనెను. పతివ్రత, మహాభాగ, శుభరూప, నీ విషయాన పరితుష్టుడనైతిని. సత్యవంతుని ప్రాణములు కాక మరేదైనా కోరము, శీఘ్రమే ఇత్తును అనగా సావిత్రి, మహాత్ముడు ధర్మజ్ఞుడు నా మామగారు రాజ్యము కన్నులు పోయి ఉన్నారు. వారికి ఆ 2 వచ్చినట్లు వరమిండు అన యముడు. శుభరూప, నీవు చాలా దూరం వచ్చితివి, వెనుకకు మరలము. నీవడిగిన ఇదంతయూ జరుగును. ఇంక నువ్వు వచ్చినచో నాకు ఆటంకము, నీకు శ్రమ ఆగును. అందుకే ఇప్పుడు ఇట్లు చెబుతున్నాను, నా మాట వినము అనెను. సావిత్రి యమునితో ఇట్లనెను. సత్పురుషులకు సజ్జనులతో సమాగమం లభించిన తర్వాత క్లేశం ఎక్కడిది, దుఃఖం ఎక్కడిది. సత్పురుషులు సదా సజ్జనులకు అసజ్జనులకు గతి అగుదురు. కానీ అసజ్జనులు మాత్రం సజ్జనులకు గాని అసజ్జనులకు గాని కడకు తనకే గాని గతి ఉపకారకులు కారు. ఆ కారణంగానే లోకమునకు అపకారం చేయి శత్రువులకు కలుల వల్ల భయముండనట్లు విషం వల్ల కాని, అగ్ని వల్ల కాని, శత్రువుల వల్ల కాని, శస్త్రంలో ఆయుధాల వల్ల కాని భయముండదు. సజ్జనులు తమ ప్రాణముల వదిలి అయినను పదార్థమును పరోపకారమును అర్థం ప్రయోజనాన్ని చేయుదురో అట్లే అసజ్జనులను తమ ప్రాణాలు పోగొట్టుకొని అయినా పరపీడ కలిగించటలో ఆసక్తులై ఉందరు. సజ్జన లోకం సమూహం పరలోక సుఖ సాధనమకై ప్రాణములైనా గడ్డిపోచవలే వదులుకున్న సిద్ధమగను దాన్ని పరోపకార సమర్థులకు అసజ్జనులు తృణం వల్లనే వదులుదురు. ఆయా జన సమూహంలందున్న అసజ్జనులను దండించుటకై బ్రహ్మ తానే రాజును ఏర్పరిచి సృష్టించను. రాజు నరులను పరీక్షించవలెను, అసజ్జనులను నిగ్రహించవలెను. లోకమందు ఇట్టివాడే లోకత్రయమును జయించు వారందరిలో ఉత్తముడు. ప్రజలు తమ రక్షణమును, బీజరక్షణమును, లోకరక్షణమును చేసుకొంటకై ఎట్లు ధాన్యాన్ని పరీక్షించి మంచి దాన్ని ఉంచుకొని చెడు దాన్ని వదిలి ఆ మంచి ధాన్యాన్ని మరలా పైరువేసి వృద్ధిపడుతురో అట్లే రాజు కూడా సజ్జనులను పరిపాలించుచు అసజ్జనులను నిగ్రహించుచు ప్రజలను వర్ధిల్ల చేయవలెను. స్వర్గమును పొందగోరు రాజు చేయదగింది ఇంత మాత్రమే. జగత్తులకు పతియగు ధర్మరాజా, లోకములందు రాజు చేయదగ్గ కృత్యం ఇంతకంటే ఇతరం ఏదయూ లేదు. ఇట్లు అసజ్జన నిగ్రహంతోనూ సజ్జన పరిపాలనంతోనూ రాజు శాసించలేని అసజ్జనులను కూడా శాసించువాడవు నీవు. ఆ హేతువు చే దేవులందరికంటే నీవు అధికుడవు, దేవుడవు అని నాకు తోస్తున్నది. లోకం సరిగా నడిచినట్లు చేయిచు దాన్ని సరియగు వ్యవస్థ యందు నిలుపువారు సజ్జనులే. అట్టి సజ్జనుల్లో శ్రేష్ఠుడవు నీవు. ఆ హేతువు చే నేను నీ వెంట ఎంత దూరం వస్తున్నను క్లమము
శ్రమ లేదు అని విని యముడు, విశాలాక్షి, ధర్మ సంబద్ధములకు నీ వచనాలు విని నీ విషయాన తుష్టుడనైతిని. సత్యవంతుని ప్రాణాలను తప్ప మరేదైనా వరం శీఘ్రమే కోరుకొనము అను సావిత్రి, విభు, నాకు 100 మంది సహోదరులుగా అనగా నా తల్లి కడుపుననే జన్మించిన భ్రాతలు వరముగా కోరుకొనుచున్నాను. ఆ వరం మిమ్ము. ఇంతవరకు పుత్రులేమిచే అనపత్యుడుగా ఉన్న మా తండ్రి పుత్రలాభం వల్ల ప్రీతినందునట్టు అనుగ్రహించము అనెను. అంతటా యముడు ఆమెతో ఇట్లనెను, నిర్మల స్వభావ, నీవు వచ్చిన త్రోవన పొమ్ము. నీ భర్తకు జరపవలసిన ఔర్ధ్వదైహిక కార్యముల విషయాల్లో యత్నం చేయవు. అంతేకాని లోకాంతర్గతుడగతన్ని నీవు వెంట జాలవు. భద్ర, నీవు నీ గురువులకు, అత్త ఇంటి పెద్దలకు, అత్తమామలకు, ముఖ్య గురుడేయగు సత్యవంతునికి చేసిన శుశ్రూష చేత నీవు మహాపుణ్యం సమార్జించితివి. ఆ హేతువు చేతనే నా దూతలను పంపక నేను స్వయంగా వచ్చి ఇతడిని తీసుకొని పోతున్నాను. వరవర్ణిని, విజ్ఞానవంతుడగు పురుషుడు ఆచరించవలసిన కర్తవ్యం తల్లిని, తండ్రిని, గురుని శుశ్రూషించుటనేది మాత్రమే. వనమందుండియు నిరంతరం సత్యవంతుడు ఈ ముగ్గురిని పూజించెను, సంతోషపరచెను. శుభరూప, ఇట్లితడు చిరకాలం అనుభవించదగినంత స్వర్గాన్ని జయించిన వాడైనాడు. శుభ, తపంచే, బ్రహ్మచర్యంచే, గురు శుశ్రూషచే, అగ్ని శుశ్రూషచే పురుషులు స్వర్గసుఖ ప్రాప్తులగుదురు. ఎవరే కాని విశేషించి విప్రుడు ఆచార్యుని, తన తండ్రిని, తల్లిని, అన్నను అలక్ష్యపరచరాదు. ఆచార్యుడు బ్రహ్మరూపుడు, తండ్రి ప్రజాపతి రూపుడు, తల్లి పృథివీ రూప, అన్న స్వయంగా తన రూపమే. మానవులు జన్మించటంలో వారి తల్లిదండ్రులు పుట్టుకతోనే మహాక్లేశం అనుభవిస్తారు. 100 ఏండ్లకైనను వారి రుణం తీర్చుకుంట శక్యం కాదు. కావున వారికి నీ ఆచార్యునికి నీ సర్వదా ప్రీతి కలిగించవలెను. ఈ ముగ్గురు సంతుష్టులైనచో సర్వ తపస్సులను సమాప్తములగను. ఈ ముగ్గురు శుశ్రూషయే పరమతపమును పెద్దలందరూ. వారి అనుమతి లేనిది ఇతర ధర్మమేది ఆచరించరాదు. వారు ముగ్గురే 3 పృథివీ అంతరిక్ష ద్యులోకములు, 3 బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ ఆశ్రమాలు, 3 ఋగ్యజు సామవేదములు, 3 దక్షిగార్హ్య ప్రత్యాహవనీయ అగ్నులు. తండ్రి గార్హపత్యాగ్ని, తల్లి దక్షిణాగ్ని, గురుడు ఆహవనీయాగ్ని. ఈ అగ్నిత్రయం అన్నింటికంటే గొప్పది. ఈ 3 విషయం నా గృహస్థుడు పొరపడరాదు. అట్లున్నవాడు పై చెప్పిన లోకత్రయ సుఖమును జయించును. ప్రకాశించు తేజోమయముగు తన శరీరంతో కూడి దేవుని వలనే దుస్వర్గ లోకమున సుఖించును. భద్ర, కళ్యాణి, నీ కోరికలు నెరవేరినవి కావున నీవు మరలము. నీవన్న ఈ విషయమంతా జరుగును. ఇంకను నీవు నన్ను అనుసరించుటచే నాకు ఆటంకము, నీకు శ్రమము అగును. అందుకే ఈ మాట ఇట్లు చెబుతున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.